ఏమంటున్నాడు? నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. ఎంతమంది మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, ప్రస్తుతం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా మీరు బయటికి చెప్పలేకపోయినా ఆ ఒంటరి ఫీలింగ్ మీలో ఉన్నది. ఇప్పుడు ఒక విషయం చూద్దాము. బేసిక్ గా నాకు ఎప్పుడు వచ్చే కాల్స్ లో కొంతమంది సోషల్ మీడియా నుంచి కాల్స్ చేసి బ్రదర్స్ చెప్తారు నాకు, అయితే ఇది అసలు ఇది నేను చెప్పాలి అని అనుకోలే ఈ విషయము ఇది, కానీ చెప్పాలి అనే ప్రేరేపణ మార్నింగ్ నుంచి నాకు ఉన్నది. ఏంటిది అంటే, కొంతమంది భర్తలు కంప్లైంట్ చేస్తారు, నా భార్య అధికంగా వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తారు, వాళ్ళ మమ్మీ డాడీ అంటేనే ఇష్టం ఆమెకి, వాళ్ళ అన్నదమ్ములు అంటేనే, వాళ్ళ అక్క చెల్లెలు అంటేనే ఇష్టం ఆమెకి, మమ్మల్ని నేను నా కుటుంబం నా తల్లిదండ్రులు అంటే ఆమెకి ఇష్టం లేదు అనే ఒక కంప్లైంట్ నేను చాలా మంది నుంచి వింటా ఉన్నా. చాలా మంది భర్తలకి ఈ ఆలోచన ఉంటుంది. అయితే నేను వాళ్ళకి రిప్లై ఇవ్వాలని అనుకుంటాను. ఏమని అంటే, చిన్నగా భార్యకు అనారోగ్యం కలిగిందంటే ఏమంటారు? మీ అమ్మల ఇంటికి వెళ్ళి దింపేసి వస్తారు కదా, మీ అమ్మ అయితే చూసుకుంటుంది. నేను ఇప్పుడు అదే మాట నేను ఆమె ఎందుకు నీకు చేసి పెట్టాలి అని అన్నాను అనుకో, ఆమె బాధ్యత అది, ఎందుకు చేసి పెట్టదు సిస్టర్, ఎందుకు చేసి పెట్టదు అని అంటారు నన్ను. మరి ఆమె అంతా చేసి పెడతారు కదా. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి తల్లిదండ్రి వరకు వచ్చేసరికి ఏమైతుంది? నా తల్లిదండ్రి ఆమె తల్లిదండ్రి కాదా, ఆమె ఎందుకు చేయదక్క అని కొంతమంది నాతో వాదించిన వాళ్ళు ఉన్నారు. మరి నీ తల్లిదండ్రి ఆమె తల్లిదండ్రి అయినప్పుడు, నువ్వు వాళ్ళకు కుమారుడు అయినప్పుడు ఆమె కూడా కుమార్తెనే కదా, మరి వాళ్ళు ఎందుకు చూసుకోరామని? నువ్వెందుకు చూసుకోవు? సమస్య వచ్చినప్పుడు అలా తల్లి దగ్గరికి వెళ్ళు అంటే తల్లిని తండ్రిని ప్రేమిస్తుంది. కన్సీవ్ అయింది అంటే వెళ్ళిపో, ఎవరు చేసి పెట్టాలి ఆమెకి, ఎవరు చూసుకోవాలి ఆమెని? ఒకవేళ భర్తలు, నేను మీ భర్తలతో వీడియోలో వింటున్న భర్తలందరినీ నేను ఈ మాట, ఈ క్వశ్చన్ అడుగుతున్నా నేను, నీకే అనారోగ్యం కలిగితే ఒకవేళ నీ భార్య, నీ తల్లి నీ తండ్రి ఉన్నారు కదా నిన్ను చూసుకుంటారని వదిలేసి, మీ అక్కలు మీ అన్నలు నీతో ఉన్నారు కదా నిన్ను చూసుకుంటారని వదిలేసి ఆమె వాళ్ళ ఇంటికి పోతే ఆమెను ఏమంటారు మీరు? ఇన్లాస్ అందరూ, అది చూసినా ఎంత స్వార్థపరాలది, భర్తను పట్టించుకుంటారా అని అంటారా లేదా? మరి అదే తల్లిదండ్రులు భార్యకు అనారోగ్యం కలిగితే అక్కడికి ఎందుకు పంపించాలి? మరి మీరేమైతారు? స్వార్థపరులే అవుతారు కదా. నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు, ఓకే, కంప్లైంట్ చేయడానికి ముందు ఆమె నువ్వు ప్రతి అవసరానికి, ఆమె ప్రతి ఇబ్బందికి నువ్వు తల్లి దగ్గరికి పంపితే ఆమె ఎన్నడూ నీ కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా అంగీకరించదు. ఆమె అట్లనే చూసుకుంటుంది, అంటనట్టే ఉంటుంది. చాలా మంది కోడలు కంప్లైంట్ చేస్తారు నాకు కాల్ చేసేవాళ్ళు, అక్క వీళ్ళందరూ ఒకటి ఒకదాని ఒకటి, నేను ఎప్పుడు వీళ్ళకి అపోనెంటే, ఎక్స్ పార్టీ, మాది వేరే టీమే, వాళ్ళది ఒక క్రికెట్ టీమ్, నేను సింగిల్ ప్లేయర్ అక్క మా ఫ్యామిలీలో అని చెప్పేవాళ్ళు. రీసెంట్ గా కూడా నేను వాట్సాప్ లో ఒక సిస్టర్ నాకు ఆడియో మెసేజ్ చేసింది. ఆమెకు అనారోగ్యం అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళ భర్త ఆమె ఒక రకమైన మెంటల్ అబ్యూజ్ చేస్తున్నాడంట, హింసిస్తున్నాడంట. ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది? అనారోగ్యం అని నువ్వు అట్లా మానసికంగా మాటలు మాట్లాడి కృంగదీసి తల్లిగారి ఇంటికి పంపించు. అక్కడ ఆమె ఎంత లోన్లీగా ఫీల్ అవుతుంది. ఆమె ఏమని ఫీల్ అవుతుంది? నేను మంచిగా ఉన్నప్పుడు నాకు బెట్టి చాక్లెట్ చేపించుకుంటారు, నాకు చాక్లెట్ రాకపోతే మా ఇంటికి పంపిస్తారా? అప్పుడు ఆమె ఎట్లా నీ కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా స్వీకరించగలుగుతుంది? అంతే కదా. భర్తలు ఆలోచించాలా లేదా? ఇది ఆమె, నువ్వు ఏక శరీరము, సగం శరీరం నీ అనారోగ్యంలో ఉన్నది, నీ సగం శరీరం అనారోగ్యంలో ఉంటే నువ్వు ఎట్లా, నువ్వు మంచిగా తిరుగుతూ, నువ్వు కమెంట్ చేస్తూ, ఆమె మాటలంటూ నువ్వు అని అంటావా? అట్లా ఎందరికీ దేవుడి వాక్యం అది అంగీకరించది. క్రీస్తు తన సొంత శరీరం వాళ్ళ సంఘాన్ని ప్రేమించినప్పుడు నువ్వేం చేయాలి? నీ సొంత శరీరంకు నొప్పి కలిగితే నువ్వు ఎట్లా బాధపడతావు? షీ డజంట్ వాంట్ యువర్ సింపతి. అయ్యో పాపం జరిగింది కదా, ఎంపతి కావాలి. నీకు ఇట్లా అయిందా, నేను చూసుకుంటాను, నేను మా అమ్మ చూసుకుంటాను, మా నాన్న చూసుకుంటాను, మా కుటుంబం నిన్ను చూసుకుంటావు. ఎందుకు? ఆమె నీ సొంత శరీరం. అంతేనా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంతే కదా. బట్టిగానే స్త్రీలు ఎవ్వరు కూడా తన కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించి భర్త కుటుంబాన్ని తక్కువ ప్రేమించరు. ప్రతి దానికి అమ్మగారింటికి పంపుతారు కాబట్టి ఆమె అట్లా చూస్తుంది. ఆమె చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఒక సర్వే చెప్తున్నది.